ఆయన మాటలు ఎంత కంపు. నిజంగా మూసి మురికి కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువ ఉన్నది. నిజంగా చెప్పాలంటే మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి మురికి కంపే ఎక్కువ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ నాయకుడే చెప్తుండు, అన్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మా పిల్లలు ఎలా చెడిపోతారో అని టీవీ బంద్ పెడుతున్నా అన్నారు. ఎందుకంటే ఆ పిల్లలు ఈయన మాటలు వింటే మా పిల్లలు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని భయం అవుతుందన్నా. మా పిల్లలు ఆడ చెడిపోతారో అని ఈ రేవంత్ రెడ్డి తిట్లు చూడకుండా అయితే ఛానల్ మారుస్తున్నా, లేకపోతే టీవీ బంద్ పెడుతున్నా అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మన సినిమాలు పోతే ఆ ఫస్ట్ వేస్తారు, ఏ సర్టిఫికేట్ అని వేస్తారు కొన్ని సినిమాలకు. ఈ సినిమా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలని సినిమాల్లో అది వేస్తారు కదా, దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు. బహుశా రాజకీయ నాయకులకు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు పెట్టాలనేమో అనిపిస్తుంది నాకు. ఈ రేవంత్ రెడ్డికి కూడా రేవంత్ రెడ్డి ఏ సర్టిఫికెట్ అని పెట్టాలి నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈయన మాటలు వినకుండ్రి, చిన్నపిల్లలు ఈయన మాటలు వింటే చెడిపోతారని ఈ రేవంత్ రెడ్డి కూడా ఏ సర్టిఫికెట్ ఇవ్వాలనేమో అనిపిస్తుంది నాకు. రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు పెట్టాలనేమో అనే అవసరం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాయకుడు అనేవాడు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి, మంచి మాటలో నడిపించాలి, మంచి బాటలో నడపాలి. కానీ రేవంత్ రెడ్డి అయితే తిట్టు, లేకపోతే అబద్ధాలు. ఆ అబద్ధాలు కూడా ఎట్లుంటాయంటే పిల్లలింటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది నిజం అనుకొని పరీక్షల గిట్ట రాస్తే ఫెయిల్ అయిపోతారు. ముఖ్యమంత్రి కదా పెద్దోడు, ఆయన చెప్పింది గిట్ట విని చెవులకు ఎక్కించుకొని గిట్ట పరీక్షలు రాసిండనుకో ఇంత పరీక్ష ఫెయిల్ అవుతారు. హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉన్నదే, హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు. దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతుండ్రు అంటాడు. అమ్ముతారా దిల్సుఖ్ నగర్ లో? బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండెను అంటాడు. యాడుంది బాక్రానంగల్ తెలుసా మీకు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పంజాబ్ సరిహద్దుల్లో అక్కడ సట్లెజ్ నది మీద బాక్రా అనే ఊరు దగ్గర బాక్రా ప్రాజెక్ట్ ఉంటుంది. కొద్దిగా కిందికి పోయినాక నంగల్ అనే గ్రామం దగ్గర నంగల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకే నది మీద 2 ప్రాజెక్టులు ఉన్నాయి కనుక దాని పేరు బాక్రా నంగల్ అన్నారు. 2 వేర్వేరు ప్రాజెక్టులు. మనోడేమంటాడు బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండెను. పిల్లలు గిట్ట ఎక్కడైనా బాక్రా నంగల్ ఏడుందంటే తెలంగాణ అని రాసిండు అనుకోండి, పరీక్షలు అవుట్ వాడు. ఈ రేవంత్ రెడ్డి మాట సీఎం అన్నాడు కనుక మార్కులు వేయాలనా? కోట్ల కేసేసుకోవాలి. రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు మార్కులు ఇవ్వాలని కోట్ల కేసేసుకోవాలి. ఇక రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టను అంటాడు. వాడికి నిజంగా కనిపెట్టాడు, ఉరిపెట్టుకోవాలి ఇప్పుడు. ఇక అరే ఎక్కడి కథ ఇది. ఓసారి ఎప్పుడు మాట్లాడుకుంటా మల్లన్న సాగర్లో మీరు ఒక్కిళ్ళన్నా కట్టించిరా అన్నాడు. తెల్లారే నేను మా ప్రతాపాన్ని అడిగి పోయి ఇగో 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రా అని చెప్పి చూపించిన. అంటే ముఖ్యమంత్రివి మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా తెలుసుకొని మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి. ఏం మాట్లాడినా చెల్తుందా? మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు మునిగిపోయింది అన్నాడు. నిజంగా 50,000 పోయిందా? ఆడ పోయిందే 13,000. దాన్ని 50,000 మునిగిందని మాట్లాడతాడు. నిన్న మూసీకాడ కూడా అబద్ధం ఆడిండు. తెలంగాణ కోసం మొట్టమొదలు రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నల్గొండలో పుట్టిండు అన్నాడు. పాపం ఇప్పుడు ఆదిలాబాద్ వాళ్ళు పంచాయతీ కత్తరిగా. ఆయన పుట్టింది ఆదిలాబాద్లో. ఈయన అంటాడు కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టిన ఈ గడ్డలో ఈ నల్లగొండలో మూసి మురికి అంటే డైలాగులు కొడతాడు. ఏం మాట్లాడు, అది ఏం జోకులు. కొండా లక్ష్మణ్ ఏడ పుట్టిండు? పాపం ఆదిలాబాద్లో పుట్టిండు. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి ఆదిలాబాద్ వాళ్ళుగా? ఇగో ఈ రకంగా ఇన్ని గోబల్స్ అంటే ఆయన కనీసం విలువ లేకుండా, ఆ కుర్చీకి విలువ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అవగాహన లేదు. ఎవడో ఏదో డైలాగ్ రాసి అది కొడుతూనే ఉంటాడు. అది నిజమా అబద్ధమా తెలియదు. ఇట్లా ఎన్నోసార్లు నవ్వుల పాలైండు, అబాసు పాలైపోయిండు. గౌరవాన్ని ప్రతిష్టను పెంచుకోవాలి తప్ప ఆ గౌరవాన్ని దించుకోవద్దు. ఈ రకంగా జరుగుతూ ఉంది.